ఓవైపు గోదావరి, మరోవైపు మానేరు, ఇంకోవైపు వాగులు ఇవన్నీ ఇంతకాలం కరీంనగర్ జిల్లాలోని ఇసుక వ్యాపారులకు కాసులు కురిపించే ఖజానాలుగా మారాయి. ఇసుక రీచుల్లో ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి కేటీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలివ్వడంతో అక్రమ ఇసుక డంపులపై దాడులు చేస్తున్నారు అధికారులు. ఇవి కరీంనగర్లో అక్రమార్కులు పోగు చేసిన ఇసుక డంపులు. వీటిని చూస్తే చాలు కరీంనగర్ జిల్లాలో ఏ స్థాయిలో ఇసుక దొంగలు చెలరేగిపోతున్నారో అర్థమవుతుంది. జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న యలగందుల, ఖాజీపూర్ తదితర గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇలా టన్నుల కొద్దీ ఇసుక డంపులు కనిపిస్తుంటాయి. వ్యాపారులంతా గ్రూపులుగా ఏర్పడి బైకులపై తిరుగుతూ రెవెన్యూ యంత్రాంగాన్ని భయపెడుతూ ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. వానలు పడుతుండటంతో ఇసుక తీసుకెళ్లడం కష్టమని భావించిన అక్రమార్కులు ముందు చూపుతో ట్రాక్టర్లు, లారీలతో సేకరించి ఇలా స్టోర్ చేసుకున్నారు. వీటి విలువ కోట్లలో ఉంటుందని అంచనా. మైనింగ్ శాఖ అక్రమాలపై సర్కార్ సీరియస్ గా కాన్సంట్రేట్ చేయడంతో వ్యాపారుల ఆగడాలకు చెక్ పెడుతున్నారు అధికారులు. రెవెన్యూ, మైనింగ్, పోలీసులు కలిసి దాడులు చేస్తున్నారు. ఇసుక డంపులను స్వాధీనం చేసుకుని తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో అమ్మకాలు చేస్తున్నారు. దీంతో సర్కారు ఖజానాకు ఆదాయం పెరిగింది. జిల్లా టూర్లో మంత్రి కేటీఆర్ తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి క్వారీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అధికారిక ఇసుక రీచ్లో జరుగుతున్న అమ్మకాలను పరిశీలించారు. మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు ఇంతమంది ఉన్నా కోట్లాది రూపాయల ఇసుక ఎలా తరలిపోతుందంటూ ప్రశ్నించారు. దీనికి వెంటనే చెక్ పెట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మంత్రి ఆదేశాలతో కీలక శాఖల అధికారులు కొరడా జులిపిస్తున్నారు. అక్రమ ఇసుక నిల్వలపై దాడులు చేస్తున్నారు. 4-5 రోజులుగా ఎక్కడ పడితే అక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు కూడా అధికారులకు అండగా డంపుల దగ్గర సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఉన్నటువంటి రైతులు వాళ్ళ పొలాల్లో పక్కనే ఉన్నటువంటి వాగులో ఉన్నటువంటి ఇసుకను తీసుకొచ్చి పొలాల్లో పోసుకోవడము, ఎప్పుడైనా లారీ వచ్చినప్పుడు దొంగతనంగా ఆ స్టాక్ యార్డ్కి వచ్చిన లారీకే వీళ్ళు వేరే రకంగా అమ్ముకోవడం అనేటువంటి ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత కొద్ది కాలంగా వీటిని అన్నిటిని మేము సీజ్ చేయడం జరిగింది. లిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము. ఇది టీఎస్ఎండిసి ఆధ్వర్యంలో లిఫ్టింగ్ జరుగుతూ ఉంది. వారి అఫీషియల్ స్టాక్ యార్డ్లు ఎట్లయితే వే బిల్ ఇస్తారో అదే వే బిల్లు లారీలకు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి లిఫ్ట్ చేస్తున్నట్టయితే రైతులు కూడా ఎవరు కూడా పోసుకోరు. ఈ యాక్టివిటీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్రమ డంపులు స్వాధీనం చేసుకుంటున్న అధికారులు వాటిని విక్రయిస్తున్నారు. గత 2 రోజుల్లో తిమ్మాపూర్ మండలంలోని ఇసుక డంపులను స్వాధీనం చేసుకుని అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు డంపుల నుంచి 7,453 క్యూబిక్ మీటర్లను అమ్మడంతో టీఎస్ఎండిసికి 45 లక్షల ఆదాయం వచ్చింది. మిగతా ఇసుక కూడా అమ్మితే మరో 60 లక్షల పైనే ఆదాయం వస్తుందని చెబుతున్నారు అధికారులు. ఏ ఒక్కరైనా వచ్చి ఇసుక మాది అని క్లెయిమ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ప్రతి ఒక్కరి మీద ఇల్లీగల్ డంపింగ్ కింద కేసు రిజిస్టర్ చేసి జైలు పంపడం జరుగుతుంది. ముందు కూడా గ్రామస్తులు ఎవరు కూడా ఇలాంటి డంప్స్ ఎవరు కూడా పెట్టదని పోలీస్ శాఖ తరఫున మేము చెప్తున్నాం. గతంలో కూడా చాలాసార్లు హైదరాబాద్ సంబంధించిన కానీ వేరే లోకల్ కానీ వేబిల్ లేకుండా వెళ్తే చాలా కేసులు నమోదు చేయడం జరిగింది. దయచేసి ఇలాంటి ఏమి చేయదని చెప్పి గ్రామస్తులను కోరుతున్నాము. ముందు ఇవంతా ఈ కంప్లీట్ అయ్యే వరకు కూడా పోలీస్ బందోబస్తు పర్యవేక్షణలో ఉండి ఈ లిఫ్టింగ్ అంతా ఎవరు కూడా తహసీల్దార్ గారికి మరియు టీఎస్ఎండిసి అధికారులందరికీ మేము కోఆపరేషన్ తప్పకుండా చేస్తాం. అక్రమ డంపులపై ఇక రోజు దాడులు చేస్తామంటున్నారు అధికారులు. సర్కార్కు ఆదాయానికి ఆదాయం తీసుకురావడమే కాకుండా ఇసుక దొంగలకు పూర్తిగా చెక్ పెడతామని చెబుతున్నారు.